వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్న వరుడిగా హిజ్రాల వివాహం. గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణంలో శాస్త్రోక్తంగా రామలోరి కళ్యాణం. అనాథ పిల్లలకు అండగా బిహెచ్ఆర్ ఫౌండేషన్. బీజేపీ పార్టీ నేడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి వెల్లడి. కామన్పూర్ మండలంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. రాజన్నను వరుడుగా భావించి వివాహమాడడం వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినీలు శివుడిని వరుడుగా భావించి వివాహం చేసుకుంటారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు. రాష్ట్రంలోని వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే తంతు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణంలో శివపార్వతులు, జోగినీలు హిజ్రాల్లో పాల్గొంటారు. వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు, ఆభరణాలు ధరించి స్త్రీల కంటే అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు. తమకు తాము శ్రీ రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహం బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. రాజన్న ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహంగా పరిగణిస్తారు. ఈ వేడుకలు అనంతరము శివ పార్వతులు, జోగినిలో హిజ్రాలు సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలన్నది దీనికి సంకేతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో రాములోరి కళ్యాణం శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణం అనంతరం హిజ్రాలు, జోగినీలు వారి వారి పద్ధతుల్లో కళ్యాణం నిర్వహించుకున్నారు. కుటుంబానికి, సమాజానికి దూరమైన హిజ్రాలు భగవంతుణ్ణి భర్తగా భావించి లగ్నం చేసుకోవడం సాంప్రదాయమని వివరించారు. ఒకరిపై ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుని హిజ్రాల సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రం ధరించి భగవంతుని భర్తగా స్వీకరించనున్నారు. గతంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ తంతు కొనసాగేది. ఉన్న ఊరిలో అదే తరహాలో ఈ వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. హిజ్రాల కళ్యాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వారు కృతజ్ఞతలు తెలిపారు. రామయ్య కృపా కటాక్షాలు పారిశ్రామిక ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విరజల్లాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ब्रह्मा मध्ये जनेस्मिन् सन्निधिं कुर्वन् मापमे वर्णस्वदेव भद्याजवरयादा वत्सराजके इदं विष्णुर्विचक्रमे त्रेधानि दिवे पदं समूलमस्य भागं स्वरे वर्णान्तर्यामिना
श्रीशूर्णं समर्पयामि कुन्दं तदाकारं सच्चिद्रं सुमनो मासादिकेश पर्यन्तं होर्ध्वमुण्डं ददामि श्रीशूर्णं कान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्य श्रीमते विश्वक्सेनाय नमः ऊर्ध्वमुण्डसहित श्रीशूर्णं समर्पयामि यज्ञोपवीतानि समर्पयामि गन्धान् धारयामि ॐ नित्यमुष्टाङ्गनेशिने समर्पयामि ॐ महिरिव भोगे पर्येति बाहुं ध्याया हेतुं परिवारमानः अत्तग्नो विश्वान् वैनान् विद्वान् सुमान् पुमान् रागाय सरस्वती इन्द्राणि भक्वभूते वरुणानिं सत्तये श्रीमते विश्वक्सेनाय नमः ऊर्ध्वहरिद्र कुङ्कुमाविलेपनं समर्पयामि सुमङ्गले ब्रह्मवरेदना श्रीमते विश्वक्सेनाय नमः पुष्पैः पूजयामि ఇది 3 సార్ల నక్షత్రే చతుర్భే సాధోవేన క్రియదామం ప్రజాపతి ప్రియామజ విష్ణుర్నాథమో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి నూతన యజ్ఞానికి సమర్పిద్దాం. మేళంతో పాటు మన చప్పటి मुहूर्तस्तु पुनराचम्य ఇక్కడ రాముని శిఖరం ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందో ఇది కొత్త కాదు, ఇది మన పద్ధతి, ఇది మన సంస్కృతి. సీతారామచంద్ర భగవాన్ కి సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చూసారు, పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఈసారి ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. ఈ వచ్చేసారి ఇంకా అద్భుతంగా చేస్తున్నాం. ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రాంతంలో గుళ్ళలో పోయేస్తున్నా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో కోరుకున్న కోరికలు నెరవేరు
రైతులకు సాగునీరు తాగునీరు ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా స్వచ్ఛమైన మంచి నీరు ఇవ్వడానికి సంవత్సరంలో భూమి లేకుండా ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో మీరందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, అనుమానాలు ఇదే మాకు ఉండాలి. శ్రీరామనవమి, సమ్మక్క సారక్క, గణేశ పండుగ, ఉగాది పండుగ, పోతమ్మ ఎల్లమ్మల పండుగతో పాటు ఆంజనేయుని విగ్రహం 300 అడుగుల ఎత్తు కడతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి గుట్ట మీద ఆ ఆంజనేయుని రాముడి గురించి, రాముడికి బలవంతుడిగా మనందరూ రక్షకుడిగా ఉన్న ఆ హనుమంతుడిని అక్కడ కడతా ఉన్నాం. మీ అందరికీ మాటిస్తున్నా, ఆ రోజు రక్షకుడు ఉంటారని చెప్పిన రాముడికి సీతపట్ట హనుమంతుడు ఎట్లున్నాడో మీ అందరికీ రామగుణం అభివృద్ధికి, రామగుణం సంక్షేమానికి, మీ రక్షణ చేయడానికి, మీ మొదలు చిరునామా చూడడానికి మీ రక్షకుడిగా ఆ హనుమంతుడిగా ఇక్కడ నేనున్నాను. మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏదైతే మున్సిపల్ అధికారులకి, సింగరేణి అధికారులకి, ముఖ్యంగా లలిత్ గారికి, బలరాం గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఒక పేదవాడింటో ఆ సన్న బియ్యంతో భోజనానికి వెళ్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏ భోజనం చేస్తారో ఆ భోజనం మీరందరూ తినాలని, రాష్ట్రానికి ఏ అన్నం ఉంటుందో మీరు తినాలని, మీతో పాటు ఉండాలని ఈరోజు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమం మీ అందరికీ ఎక్కడ అడ్డు రాకుండా దొరుకుతుంది. జీతాలు పెంచుతాం. కాంట్రాక్ట్ కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల యొక్క రక్షణ చూసుకునే బాధ్యత మాది. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డి గారి పక్షాన, బట్టి విక్రమార్ గారి పక్షాన, సీఎం బాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గుడి ఈసారికి 2 సార్లు మార్పు చూసారు. ఇవాళ రమేష్ సోదరుని అధ్యక్షుడు చేసిన మా రామచంద్ర గారు వచ్చిన సింగనాడు ఈ ప్రాంతంలోనే పోటీ పెరిగి కమిషనర్ అయినారు. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ నిర్వహణలో భాగంగా రమేష్ గారి, రమేష్ ఇంకో ఉన్నత రమేష్ గారి, మానవ రమేష్ గారి, వాళ్ళ రాజు గారి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు తిరుపతి కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మరణించడం వల్ల వారి పిల్లలు ఆయన వర్షిని, అశ్విత్లు అనాథలుగా మారారు. ఇటు విషయం తెలిసి పాలకుర్తి మండలం మాజీ ఎంపీపీ వ్యాళ్ల అనసూయ రామ్రెడ్డి కుమారుడు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి పిల్లల పరిస్థితి తెలుసుకుని వారికి ఆర్థికంగా 15,000 రూపాయలు మరియు నిత్యావసర సరుకులను అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ అనసూయ రామ్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు అన్ని వేళల సహాయ సహకారాలు అందించుకుంటూ సిద్ధంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఉందని మాట ఇచ్చారు. పిల్లల బాగోగుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి లోటు రాకుండా అండగా ఉంటామని హరీష్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడి చేయూతనిచ్చారు. ఇటు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పిల్లల కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. సహాయ సహకారాలు అందించిన విహెచ్ఆర్ ఫౌండేషన్ కు పిల్లల తరపున మారేడుపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం సంధ్యారాణి గోదావరికని మెయిన్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సంధ్యారాణి మాట్లాడుతూ బీజేపీ పార్టీ 2 పార్లమెంటు సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి పటిష్టమైన నాయకత్వంతో పార్టీ పట్ల అంకిత భావం కలిగిన కార్యకర్తలతో ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడమే కాకుండా 3 వరుసగా అధికారాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా మార్చారని అన్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ బలంగా తయారైందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుండి 12 వరకు వారం రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పటి జనసంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, దాని తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి లక్షలాది మంది కార్యకర్తలను, కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొంది మూడవసారి పెద్ద మెజార్టీతోటి, ప్రజలందరి ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఇవాళ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. 45 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇవాళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా, సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తూ ఉన్నాయి, గౌరవిస్తూ ఉన్నాయి, ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి, కానీ సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తిరుగులేని శక్తిగా ఈ దేశంలో ఉన్నది. భవిష్యత్తు మొత్తం కూడా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ఇవాళ ఏళ్ల తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ఈ కాషాయం కండువా కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా ఈ విజయాన్ని అందిస్తూ, ముఖ్యంగా ఇవాళ లక్ష్మీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో, కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. అదే రకంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటి పైన భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించి వారి యొక్క పార్టీకి, వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు చాటుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి వార్డులో, గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ కార్యకర్తలు వారి కమిట్మెంట్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల కార్యకర్తల శ్రమతోటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాషాయం జెండా ఎగురుతుందనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ కమాన్పూర్ మండలంలో సీతారాముల కళ్యాణ్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు గూఢారం గ్రామంలో హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. అనంతరం పలువురు భక్తులు అన్నదానం చేశారు.
सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं एतां मृगतो भगवान् मङ्गलाय धीमहि नास्तेषां लोकाभिरामं परिणामं भूय भूयमानः सुमरस्य एवं दक्षिणबलोदरनिका लम्बोदरस्यागराजोनादितः भूमगेकरणादित्या बालचन्द्रोदनः तत्रशोभकरणः एवं दक्षिणपूर्वज षोडशेतानि नामानि प्रवेशयादि अहिराणि सर्वकार्येषु उग्रस्तस्यजायते शुक्लां भरतं विष्णुं भगवन् अहित्राकटितस्तं भूतोयत्रात्रै सर्वविघ्नहरेतस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नमस्कार लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः తీసుకోండి ఒక రోజు మంచి రోజు చూసుకొని చక్కగా చేసుకొని ఆ ప్రసాదం తినేసింది మంచి రోజు అంటే మళ్ళీ అయ్యారు ముహూర్తాలు కాదు మన శాతకాలు చూసి అవి వేసి అవి ఏం చేయకూడదు చక్కగా ఒక రోజు ఏ రోజు మీకు ఒక్క పొద్దున్న రోజు అనుకొని తినేసారు అయిపోతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మొదలైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా 2025 ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమాన్పూర్ ప్రజలందరికీ శ్రీ హనుమాన్ సేవా సమితి తరపున అందరికీ కమాన్పూర్ ప్రజలందరికీ శ్రీ హనుమాన్ సేవా సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. సాక్షితం అర్ఘ్యపాత్రం కరగవాపాశ్రేయస్య కర్కజలం అర్ఘ్యజలేషి. ఓం అదశాంతిరస్సు తుష్టిరస్సు దృష్టిరస్సు అవిఘ్నమస్సు ఆయుష్యమస్సు ఆరోగ్యమస్సు ధనధాన్య సమృద్ధిరస్సు ఐశాన్యాం బహిర్దేశానుష్టమస్సు ఆగేయాన్య ప్రారంభమస్తు సర్వాసంపదస్తు సర్వశోభనమస్తు. ఓం శుభదారం సహస్రదారం అపరమిషదార వక్షయం వక్షయం పరమం భగవాన్ వాసుదేవ ప్రణాదు స్థానాది భావరణ్యమాహోవరేణ్య నామాని రసామి నామ తేద్యోమనస్తే మనసోనాయ తత్రాన్మాన్ పరిరక్ష్యంతం ప్రాచ్యామితి వాసుదేవో మార్దేతాం సంకర్షణాయ దివదగ్నో మార్దేతాం ఉదీచ్యామితి ప్రత్యన్నో మార్దేతాం ఊర్ధ్వాయాతి గదాదేవ మహాపురుష మార్దేతాం ఇత్యేతేభ్యః శ్రీవైష్ణవేభ్యः నానాగోత్రేభ్యः నానామానేభ్యः స్వస్తి వాసుదేవ సర్వసంపాదాన్ని ప్రోక్షయేత్. ఫస్ట్ పెరమాలకి అంతే జై చేసి తర్వాత దీపం దీపం సర్వదేవ సర్వాదన్ ప్రోక్షయేత్. ఓం అన్నయ్య ఫోన్ చేస్తా.
ఇక పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన గడి రవి అనే వ్యక్తి కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కుడికాలు విరిగిపోయి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు హుటాహుటిన మంథనిలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని స్థానికులు తెలిపారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందజేస్తుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలియజేశారు. గోదావరి కనిలోని పలు రేషన్ షాపులని సందర్శించి మోడీ చిత్రపటాన్ని రేషన్ షాపు ముందు ఉంచాలని డీలర్లని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి కేవలం 1 కిలో బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార తీరును చూస్తుంటే సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులకు మోడీ అందజేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించి రేషన్ షాపు ముందు మోడీ చిత్రపటాన్ని పెట్టే వరకు రేషన్ షాపు నుండి వెనుతిరిగి వెళ్లేది లేదని డీలర్లను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీజేపీ నాయకులు కోమల మహేష్, కొండపర్తి సంజీవ్, మచ్చ విశ్వాస్, ఆకాష్, రంజిత్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ సబ్సిడీ నువ్వు ఇస్తాను పేదల పెళ్లిని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పేదల పెళ్లిని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఉచిత బియ్యాన్ని పేదలకు అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఉచిత బియ్యాన్ని పేదలకు అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల కోసం ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలన్న సదుద్దేశంతో కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. అయితే ఈ రాష్ట్రంలో సొమ్మొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తూ ఉంటే పేదలకి మేమే ఇస్తున్నామని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా మందికి పుట్టిన బిడ్డని మన బిడ్డ అన్నట్టుగా చెప్పేటువంటి సంస్కృతి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఇవాళ నేను కార్యకర్తలను, నాయకులను, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ప్రతి రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది. మీరందరూ కూడా ఆ సెంటర్లకు పోయి నరేంద్ర మోడీ ఫోటోని పబ్లిసిటీ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది.
ఎందుకంటే ప్రభుత్వం పేదలకి ఉచితంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ప్రచారం మాత్రం మేమే చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మన బాధ్యత. మీరంతా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళండి. అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం గురించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి చెప్పండి. నరేంద్ర మోడీ ఫోటోని రేషన్ షాప్ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ మరి ఇక్కడ ఎల్బీ నగర్లో ఈరోజు రేషన్ షాప్ని విజిట్ చేసి నరేంద్ర మోడీ గారి ఫోటోని ఇక్కడ పెట్టించడం జరిగింది. మేము రేషన్ షాప్లకు సంబంధించిన డీలర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇచ్చేటువంటి వాస్తవాలని మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో ఉండాలి. లేకపోతే మేము నాయకులం కావచ్చు, కార్యకర్తలం కావచ్చు, తప్పకుండా ఈరోజు నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీరు పూనుకోవాలని చెప్పి సందర్భంగా భావిస్తూ పేదలకి ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్గం మండలానికి చెందిన పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించబడిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిమయమైన వాతావరణాన్ని సృష్టించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గారు శ్రీరాముని జీవితం ధర్మ నిష్ఠకు ప్రతీకగా నిలుస్తుందని, నేటి యువత ఆ ఆదర్శాల ద్వారా స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అలాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు శోభాయాత్రలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయి. మండలంలోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలకు ఎమ్మెల్యే గారు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, భక్తజనం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన ఇనగంటి రామారావు పుట్టినరోజు వేడుకలను అమ్మవారి వారు ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు కేక్ కట్ చేసి అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలకు బట్టలు అందజేశారు. అలాగే పేద కుటుంబానికి చెందిన ఎండి రుబీనా వివాహం కోసం 10,016 రూపాయల కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిట్ల గోపాల్, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ సభ్యులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ మరియు తక్కలపల్లి గ్రామాలలో ఘనంగా నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కూడిన ఈ వేడుకలు గ్రామస్తులు ఉత్సవభరిత హాజరుతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు శ్రీరామనవమి పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాముని జీవితం ఆదర్శంగా మారాలని, ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఉద్ఘాటించారు. నైతిక విలువలు, ధర్మం, నిజాయితీకి ప్రతీకగా శ్రీరాముడు నిలిచారని గుర్తు చేశారు. బసంత్ నగర్ మరియు తక్కలపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజల మనసులను హత్తుకున్నాయి. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ ప్రజలకు, యువతకు ఎమ్మెల్యే గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పండుగలు సామాజిక సమైక్యతకు చిహ్నాలుగా నిలుస్తాయని, యువత పూర్వీకుల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగేలా సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సమైక్యాలు మరియు భక్తులు భారీగా పాల్గొన్నారు. అంతర్గాం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజాధర్నా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు మేరుకు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కఘర్ పేరుతో ఆదివాసీలపైన కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల పోలీస్ బలగాలను దింపి అమాయక గిరిజనులను హత్యలు చేపిస్తుందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రజా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రకృతి సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు
కారు చౌకగా కట్టబెట్టేందుకు ఆదివాసీలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని, రాజ్యాంగం ద్వారా వారికి లభించిన హక్కులను అమలు చేయకుండా చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆదివాసులు జీవించే హక్కును కాపాడాలని, ఆదివాసీల హత్యలను ఆపాలని, ఎన్కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం దారుణ మారణ ఖండను మానుకోవాలని, బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి నక్సలైట్లను నిర్మూలిస్తామన్న రాజ్యాంగాన్ని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నాడని, కోర్టులు దీన్ని సుమోటోగా భావించి కేసు నమోదు చేయాల్సి ఉందని పేర్కొంటూ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాపిస్టు విధానాలను నిరసనగా జరిగే ప్రజాదరణ కార్యక్రమానికి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ మండల నాయకులు బొంతు ఆనంద్, ఆలకుంట దేవయ్య, పి రాజు, ఎండి నసీరుద్దీన్, ఎన్ తిరుపతి, బి అంజయ్య, సిహెచ్ లింగయ్య, ఎం రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్గామ అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ మండల కేంద్రంలో ఈరోజు ఆపరేషన్ కగారు నిలిపివేయాలని రేపు అంటే 8 తారీఖు నాడు, ఈ నెల 8 తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజాధర్నా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావున ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు ఈ యొక్క వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ ఆపరేషన్ కగారు అంటే కూడా మన అందరం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మూల పురుషుడైన ఆదివాస అమాయక గిరిజనులను ఖాళీ చేయించి ఆ యొక్క అడవులను ధ్వంసం చేసి ఆ యొక్క అపారమైన ఖనిజ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ మతోన్మాద మోడీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ కగారు పేరు మీద, నక్సలైట్ ఏరువేట పేరు మీద పసి బిడ్డల నుండి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా అనేక మందిని పుట్టనబెట్టుకోవడం జరుగుతున్నది. ఆబాది విలేజ్ రామగుండంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాముల వారి కళ్యాణ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు వేద పండితుల మధ్య మంత్రోచ్చరణతో నాతో మంగళ వాయిద్యాలు నడుమ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రజలు తిలకించారు. వేద పండితులు, సేవాపతి రామాచార్యులు, వేద బ్రాహ్మణులు చాలా ఘనంగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమం అనంతరం అన్నదాన వితరణ చేశారు. రామావతారంలో అత్యధికంగా నిర్మిస్తున్నారు.
వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నుండి చైత్రశుద్ధ శ్రేయస్వరుడుగా 5 రోజులు అత్యంత వైభవంగా అగ్రహంగా వేదమంత్రం యొక్క ఉత్సవాలు నిర్వహించబడతాయి. మొదటి రోజున స్వామివారికి పంచవిశక్షణ పూజ, వాద్య పుణ్యావాదనము, దాంట్లో హారికా పూజ, అఖండ దీపారాధన, ప్రదేవతా ప్రతిష్ట, దేవీ పూజ, ప్రజారోహణము, అన్ని ముహూర్తానికి శ్రీరంగ బ్రహ్మాండ గోవిందాయన శ్రీరామ స్వామి ఆ జగన్మాత సీతామాతకు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించబడుతుంది. అలాగే మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి నిత్య హోమ కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ప్రతిరోజు ఉదయము సాయంత్రం హోమ కార్యక్రమాలు, పరిహారణాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం సేవా కార్యక్రమం, అద్భుతాలకు పరిహారం ఉంటుంది. మంగళారతి, మంత్రపుష్పం, పత్రికలు జరుగుతాయి. అలాగే 4వ రోజున సాయంత్రం మహాసదస్యం జరుగుతుంది, వేదపట్ట జరుగుతుంది. ఆ వేదపట్ట కార్యక్రమంలో సామర్థ్యం అంతా వేదోత్సవమైన వేదపట్ట గణాపాట్లు వేదాంత స్వామివారికి. అలాగే తెల్లవారు ఉదయం బ్రాహ్మణి ముహూర్తంలో ఈ యొక్క పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. దాంతో రథాంగ హోమము, తర్వాత 5వ రోజు గురువారం మండే ఆరునాడు ఆదివారం మొదలైతే ఆది సోమ మంగళ పూజల యొక్క గురువారం నాడు రథోత్సవ మహోత్సవ కార్యక్రమం స్వామివారి రామకొండ గ్రామంలో ఉంటుంది. తర్వాత స్వామివారిని మళ్ళీ ఆలోచించము, స్వామికి అభిషేకము, మహానివేదన ఉంటుంది. సాయంత్రం మాతమది కార్యక్రమం, సేవా కార్యక్రమం, తర్వాత చక్రతీర్థం ఉంటుంది. రామకుండం రైల్వే స్టేషన్లోనే శ్రీరాముని మందిరంలో సీతారాముల కళ్యాణం బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తి యుక్తులకు ముక్తి ప్రథమట. భక్తి యుక్తులకు ముక్తి ప్రథమట. సురులను మునులను చూడవద్దురట, కళ్యాణము చూతమురారండి. దుర్జన కోటిని దర్పమడంచగ చంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు. రామ లక్ష్మణ సీతకు వంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్య కళ్యాణం కమనీయమాయను. మాంగళ్యం మహనీయమాయను, కళ్యాణం కమనీయమాయను. మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి.
గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా తాజా మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు సువర్ణ యజ్ఞోపేతము జరుగుతుంది. ఆ యొక్క స్వామి గారికి అందరికీ ఇప్పుడు బంగారం చేసినటువంటి స్వామి గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బంగారు యజ్ఞోపేతం కూడా స్వామి వారికి వేయడం జరుగుతుంది. కన్యవర్ణాం హరిణీం సవర్ణరేజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేధమమావహ తాం మావహ జాతవేధ లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం వింధేయం కామస్తం పరశానః అశ్వమధ్యాం హస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవీముపాహ్వయే శ్రేయర్మాధేభిర్విశతాం కాంసోత్సితాం హిరణ్యపాకారమాధ్వాం జ్వలంతీం దృష్టాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పక్షే శ్రియో చంద్రామృతాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవధత్తాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీమేనశ్యతాం త్వాం మునే. శ్రీమన్మహాసీతారామచంద్రస్వామినే నమో నమః. మాంగళ్యధిష్టాదేవతాభ్యో నమో నమః. ఆ యొక్క స్వామివారి కళ్యాణంలో భాగంగా ఈ యొక్క మాంగళ్య పూజ కూడా జరుగుతుంది. మరి ఆ యొక్క మాంగళ్యంలో మనకు రెండే మాంగళ్యాలు ఉంటాయి. మరి స్వామివారికి 3 ఉంటాయి. ఒకటో దశరథ మహారాజు తీసుకొచ్చినటువంటిది, ఒకటి జనక మహారాజు. మరి ఇంకోటి ఏంటిది? ఎవరు తెచ్చారు? ఇంకోటి సీతమ్మ వారికి ఎన్ని ఉంటాయి? మా మంగళసూత్రాలు 3 ఉంటాయి కదా. మరి ఇంకోటి ఎవరు ఇచ్చారు? రామదాసు. బంగారు మంచిగా అనుకున్నది. రామదాసు కూడా అమ్మవారికి గుర్తుగా నాది కూడా ఒకటి మాంగళ్యం ఉండాలని ఇగో 3 శాంతి చేస్తున్నారు. ఆ 3 ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి. ఈ యొక్క 3 త్రిమూర్తుల ద్వారానే ఆ యొక్క మాంగళ్యం పూజ జరుగుతుంది. అలాంటి మాంగళ్యంలో ఎవరైతే ఈ మాంగళ్యంతో అందరికీ కూడా శుభాలు జరిగి ఆ యొక్క సుమంగళి దీర్ఘోభవస్తు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశాలు కూడా అన్ని కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ లోక కళ్యాణార్థమై ఈ యొక్క కళ్యాణం జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ మొట్టమొదలు మీకు గుర్తుందా, మనం కలశాలు పెట్టి చేసినాం. కలశాలు పెట్టి చేసినప్పుడు ఆ స్వామివారు మనకు అనుగ్రహం ఇచ్చిండు. ఇలాంటి దాతను మధుకర్ రెడ్డి గారి వంటి దాతనిచ్చి మనకు ఇలాంటి విగ్రహాలు చేసిండు. ఇప్పుడు సంతోషంగా మనం ఎంత చక్కగా చేసుకుంటున్నాం అంటే అందరికి ఉపయోగపడే ఆ కార్యం చేసిన వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఆ స్వామి వారికి వాళ్ళ వంశం కాదు ఎన్నో వంశాలు తరాలుగా ఉండగానే ఆ విగ్రహాలు ఎప్పటికి ఉండే ఉంటాయి. అలాంటి పుణ్యకారం. అందుకనే దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఏ ఊళ్ళో అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుందో ఆ ఊళ్ళో తప్పకుండా జయమే జరుగుతుంది. ఈ కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళకు విన్నా చూసినా ఆ కళ్యాణ అక్షతలు తలంబ్రాలు ఎవరైతే శిరస్సును దలుచుకుంటారో సర్వ పాపాలు నివృత్తి ఎదురుతాయి. రామ అనే 2 మంత్రాలు ఒక్కసారి రా అంటే మనలో ఉన్న పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయట. మళ్ళీ మా అంటాను, మళ్ళీ 2 పెదాల దగ్గరికి వస్తున్నాయి. మా అంటే బయట ఉన్న పాపాలు లోపల రావట. అంత పరమం రామా రామా. అందుకని ఈ రోజు ఎవరైతే 1 కోటి గాని, 1 రామ గాని, 1 లక్ష గాని. అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము బ్రహ్మాండంగా జరిగింది.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్న వరుడిగా హిజ్రాల వివాహం. గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణంలో శాస్త్రోక్తంగా రామలోరి కళ్యాణం. అనాథ పిల్లలకు అండగా బిహెచ్ఆర్ ఫౌండేషన్. బీజేపీ పార్టీ నేడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి వెల్లడి. కామన్పూర్ మండలంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.